గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. వీక్షకులు ముందుగా మనవి, కొంత కోల్డ్ కారణంగా నా వాయిస్ లో కొంత తేడాను గమనించగలరు. వీక్షకులు దయచేసి క్షమించాలి. శ్రీనివాస సర్జా అంటే మన ఎవరికి తెలియదు. ఆయనే మన యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన 1962లో ఆగస్టు 15లో జన్మించారు. 1962 ఆగస్టు 15న మధుగిరి, మైసూరు రాష్ట్రం, కర్ణాటకలో జన్మించారు. ఆయన కన్నడ నటుడు శక్తిప్రసాద్ మరియు ఆర్ట్ టీచర్ లక్ష్మీ దంపతులకు జన్మించారు. ఇప్పుడు పోలీసు అధికారి కావాలని కలలు, కానీ ఇది అతనిని పూర్తిగా భిన్నమైన దిశలో తీసుకువెళ్ళింది. బ్రూస్లీ యొక్క 1973 చిత్రం ఎంటర్ ది డ్రాగన్ నుండి ఆయన ఎంతో ప్రేరణ పొంది సంవత్సరాల వయసులోనే కరాటాలో శిక్షణ ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నారు. హనుమంతుడికి అమితమైన భక్తుడు. ఆయన చెన్నై శివార్లలో హనుమాన్ ఆలయం నిర్మించారు. ప్రత్యేకంగా 35 అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని చెక్కారు. విగ్రహం కూర్చున్న భంగిలో ఉండి 100 బరువు కలిగి ఏకరాతి విగ్రహం 35 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు మరియు 7 అడుగుల మందంతో ఉంటుంది. కన్నడ చిత్రాల్లో ప్రముఖ నటుడైన అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ తన కొడుకు నటుడిగా మారడం ఆయనకి ఇష్టం లేదు. యుక్త వయసులోనే ఇష్టం లేదు కాబట్టి ఆయన యుక్త వయసులోనే అర్జున్కి వచ్చిన అవకాశాలను ఆయన తిరస్కరించాడు. ఆశ్చర్యకరంగా చలనచిత్ర నిర్మాత రాజేంద్ర సింగ్ బాబు శక్తిప్రసాద్ అనుమతి లేకుండా తన ప్రొడక్షన్ హౌస్లో ఒక చిత్రం కోసం అర్జున్ని ఒప్పించారు. సింహద మరి సైన్య చిత్రంలో ఆర్టిస్ట్గా నటించాడు. చిత్ర దర్శకుడు అతని పేరుని శ్రీనివాస సర్జా నుండి అర్జున్గా మార్చాడు. కన్నడ చిత్రాలను చేస్తున్న దశలో 1984లో తమిళ చిత్రం నంద్రి చేయడానికి గాను నటుడు నిర్మాత ఏవిఎం రాజన్ మరియు దర్శకుడు రామనారాయణన్ను అందుకున్నారు. అదే సమయంలో అతనికి తెలుగు సినిమా కోడి రామకృష్ణ యొక్క మాపల్లిలో గోపాలుడు చిత్రానికి అవకాశం వచ్చింది. 3 కేంద్రాల్లో 1 సంవత్సరం పాటు ఆడి పెద్ద విజయాన్ని అందుకుంది. అతని కెరీర్ 1980లో ప్రారంభమైంది. అతడు తను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయడానికి ఒక్కొక్కసారి 7 షిఫ్ట్లలో కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అతను నాగదేవత, మనోడొస్తున్నాడు, తమిళంలో శంకర్ గురు, తైమిలనై, వెట్టయాడు, విలయాడు, సొంతకారన్ మొదలగు చిత్రాలు నటించాడు. 90 నాటికి ఆయన ప్రభ నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. కనీసం 1 సంవత్సరం పాటు తమిళం, తెలుగు చిత్రాల్లో ఏ చిత్రంలోనూ పని చేయకుండా అతను కాలం వెళ్ళదీశాడు. 1992లో అతను చిత్రానికి దర్శకత్వం వహించాలని ఎంచుకున్నాడు. సమయంలోనే 93లో శంకర్ మొదటి చిత్రానికి జెంటిల్మ్యాన్లో నటించడానికి గాను అర్జున్ను ఒప్పించాడు. అట్లా శంకర్ కథను వినకుండానే సినిమాను తిరస్కరించాడు. కానీ దర్శకుడు పట్టుదల కారణంగా అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్గా మారింది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రాష్ట్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు అర్జున్. స్వీయ దర్శకత్వంలో 94లో జై హింద్, 95లో కర్ణ చిత్రాలు యాక్షన్ చిత్రాల్లో అతనికి ఒక ప్రత్యేక నటుడిగా గుర్తింపు లభించింది. కమలాసన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కురిదిపుణాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించడానికి అర్జున్ సంప్రదించారు. మరియు అర్జున్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తన పాత్రకు సానుకూల ప్రశంసలు పొందాడు. ఈ చిత్రం అకాడమీ అవార్డుల్లో విదేశీ విభాగానికి గాను 68వ అకాడమీ అవార్డుల్లో విదేశీ భాషా చిత్ర విభాగంలో భారతదేశం యొక్క అధికారికంగా ఈ చిత్రానికి ఎంట్రీ దొరికింది. 1990 చివరిలో సెంగోట్టై, తాయన్ మణికోడితో సహా వరుస యాక్షన్ చిత్రాల తర్వాత ఆయన రాజకీయ డ్రామా చిత్రం ముదల్వాన్ 1999లో ముదల్వాన్తో మళ్ళీ శంకర్తో జతకట్టాడు. ఇది తెలుగులో ఒక్కడిగా రిలీజ్ అయింది. ఈ చిత్రం ఘన విజయం సాధించింది.
అంతేకాకుండా ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో తొలుత కమల్ హాసన్ నటించవలసి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అర్జున్కి అవకాశం దక్కింది. ఈ చిత్రానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అర్జున్కి అవార్డు ఇచ్చింది. 2000లో వసంత్ దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా చిత్రం రిథంలో నటించాడు. ఇందులో ఒక ఫోటోగ్రాఫర్గా అతను నటించాడు. ఆ వితంతు ప్రేమలో పడడం ఈ సినిమా యొక్క కథ. అతను తన తదుపరి దర్శకత్వం వహించిన ప్రేమ కథా చిత్రం వేదం 2001లో రిలీజ్ అయింది. అదే సమయంలో అతను తెలుగులో హనుమాన్ జంక్షన్, శ్రీ మంజునాథలో నటించాడు. 2002లో ఇంజుమలై, 2003లో పరశురాం చిత్రాలకు దర్శకత్వం వహించి నటించాడు. 2004లో అరసాచి, 2004లోనే గిరి, 2007లో మరుదుమలై, 2006లో మద్రాసి, వతియార్, 2008లో దురై చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాయి. 2000లో చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలు ఏవి ఆయన సంపాదించినప్పటికీ అర్జున్కు కనీస గ్యారంటీ, మినిమం గ్యారంటీ హీరో అన్న ముద్ర పడింది. అతని చిత్రాలు తెలుగులో డబ్బింగ్ వెర్షన్ రూపంలో కూడా డబ్బును రికవరీ చేయడం మొదలుపెట్టాయి. 2004లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం చిత్రానికి ఆయన ₹1 కూడా పారితోషికం తీసుకోకుండా పనిచేశారు. హనుమంతుడి భక్తుడు అవడం వల్ల హనుమంతుడిగా ఈ చిత్రంలో నటించారు ఆయన. 2011లో అజిత్ కుమార్తో కలిసి వెంకట్ ప్రభు దర్శకత్వంలో మంకథలో నటించారు ఆయన. ఇది బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఇందులో ఆయన నటించిన పోలీస్ అధికారి పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. తరువాత సంవత్సరం 2012లో కన్నడలో ప్రసాద్ చిత్రంలో చెవిటి మూగ కొడుకుకు మధ్యతరగతి తండ్రిగా నటించిన ఆయన నటనకు గాను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. 2013లో మణిరత్నం చిత్రం కాదల్లో నటించారు. 2014లో అతని స్వీయ దర్శకత్వంలో జై హింద్ 2 చిత్రాన్ని భారతీయ విద్యా వ్యవస్థలో క్షీణిస్తున్న విలువల గురించి ఆయన సందేశాత్మకంగా చెప్పారు. ఈ చిత్రం కన్నడలో బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తమిళం, తెలుగు వెర్షన్లో పెద్దగా ఆడలేదు. 2016లో భారతీరాజు నటించిన చిత్రం బొమ్మలాటం చిత్రంలో పోలీస్ అధికారిగా నటించారు. తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ నటించిన 2018లో ప్రేమ బహరా చిత్రానికి గాను దర్శకత్వం వహించారు. 2017లో ఆయన 150వ చిత్రం నిపుణన్ విడుదలైంది. 160 చిత్రాల పైగా నటించారు. 1993లో జెంటిల్మెన్ చిత్రానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చలనచిత్ర పురస్కారం, 2012లో ప్రసాద్ చిత్రానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడు అవార్డు, 2013లో కాదల్ చిత్రానికి ఉత్తమ విలన్గా విజయ్ అవార్డు, 2014లో అభిమన్యు చిత్రానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2వ ఉత్తమ చిత్రంగా అవార్డు, 2019లో ఉత్తమ సహాయ నటుడిగా నార్వే తమిళ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు హీరో చిత్రానికి గాను గెలుచుకున్నారు ఆయన. అర్జున్ గారు, మీకు మామయ్య కబుర్లు మరియు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.